సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. విదురనీతి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనము విదురుడు చెప్పినటువంటి నీతులను కనుక మనం పాటించినట్లయితే అసలు జీవితంలో ఏ కష్టాలు అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందువలనంటే విదురుడు చాలా రోల్స్ పాటించాడు. పాండవుల యొక్క ప్రొటెక్టర్గా, అంటే పాండవులకి రక్షకుడిగా. అంటే పాండవులు అంటే ఇక్కడ కేవలం ఆయన ఒక స్థితప్రజ్ఞుడు కాబట్టి విదురుడు, బియాండ్ ద హ్యూమన్ లిమిటేషన్స్ దాటినటువంటి మహాజ్ఞాని కాబట్టి అక్కడ పాండవులు అంటే తన యొక్క సోదరుల పిల్లలుగా చూడలేదు. ఎలా చూశాడండి? హీఈస్ ద స్టెప్ సన్ ఆఫ్ ధృతరాష్ట్ర అండ్ పాండవాస్. ధృతరాష్ట్రుడు పాండు మహారాజు యొక్క సవతి కుమారుడే విదురుడు అయినప్పటికీ కూడా తమ కుమారులే అవుతారు కౌరవులు పాండవులు కూడా. అక్కడ పాండవులు ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు కాబట్టి పాండవుల పట్ల శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే ఇష్టతను చూపించాడో అలాగే విదురుడు కూడా ఇష్టతను చూపించాడు. ఒక్క విదురుడు కృష్ణుడు అనే ఉందండి, అందరూ కూడా ప్రపంచం విశ్వమంతా కూడా పాండవుల యొక్క ధర్మ నిరతకు మెచ్చుకొని పాండవుల వైపే ఉండేవారు, పాండవులను మెచ్చుకునేవారు. అటువంటి విదురుడు ఏం చేస్తాడు? ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు కాబట్టి పాండవుల ధర్మపక్షపాతి మరి విదురుడు అయ్యాడు. అంతేకాకుండా పాండవ పక్షపాతి కాదు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ యొక్క ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది అని మనం అందరూ చిన్నప్పటి నుంచి వింటున్నాం. అయితే ఇతరుల యొక్క సంపదను చూసి ఈర్ష్యపడద్దు అని చెప్పి విదురుడు చెప్తాడు విదురనీతిలో. అంటే ఇప్పుడు మనం సమాజంలో మనం చూస్తున్నాం. సమాజంలో ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో ఈ యొక్క వాట్సాప్లు ఇట్లాంటివన్నీ కూడా వచ్చిన తర్వాత ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం, అక్కడికి అందరూ పట్టుచీరలు బంగారపు నగలు కట్టుకొని వెళుతున్నారు. ఇలా మా అందరూ కూడా ఎగ్జిబిషన్ అనేటటువంటిది ఎగ్జిబిట్ చూపించుకోవాలి అనేటటువంటి తాపత్రయం ఎక్కువైపోయింది కాబట్టి అందరూ కూడా చూపించుకోవడంలో నిమగ్నమయ్యారు. దానివల్ల డాంబికమైనటువంటి ఆచారం వస్తుంది. అప్పుడు ఇతరులు ఎవరికైతే ఆ వస్తువులు లేవో, అంత సంపద లేదు, పేదవాడు లేకపోతే అక్కడ ఉన్నటువంటి లేమిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని చూసి అసూయపడ్డము అనికి అవకాశం ఉంది. కాబట్టి విదురుడు ఏం చెప్తున్నాడంటే ఇతరులకి యొక్క సంపదను చూసి మీరు ఈర్ష్యపడవద్దు. అలా ఈర్ష్యపడడం వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. స్పర్ధ ఏవ వర్ధతే విద్య. అందువలన కాంపిటీషన్ అనేటటువంటిది ఉండాలి. కాబట్టి వ్యాపారంలో కానీ ఒక చదువులో కానీ ఒక సంపద ఏదైనప్పటికీ కూడా గుణసంపద అయినా సరే మనము పోటీ పెట్టుకొని మన ఆధ్యాత్మిక సంపదనైనా సరే పెంచుకోవాలి. అందువలన ఆయన ఇతరులకు ఇప్పుడు ఉదాహరణకి వాడు పక్కింటి వాడు కారు కొనుక్కున్నాడు, మన వీధిలో వాడు కారు కొనుక్కుంటే మనం ఏం చేస్తామండి? అయ్యో వాడు కారు కొనుక్కున్నాడు, మాకు కారు లేదు అని ఈర్ష్యపడకూడదు. ఎప్పుడైనా సరే వాడి కారు ఉంది కదా, మనల్ని ఎప్పుడో ఒక రోజున మనల్ని తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మనము సర్దుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. వాడు ఏదో ఒక రోజున ఏదో ఒక అవసరంలో వాడు మనల్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాడు. కాబట్టి విదురుడు ఏం చెప్తాడంటే ఈ యొక్క ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను మనం విడనాడినప్పుడు ఆటోమేటిక్గా మనకి మోక్షం వస్తుంది. కాబట్టి మోక్ష మార్గానికి విదురుడు ఏం చేశాడంటే మనందరికీ కూడా బాటలు వేశాడు. కాబట్టి ఇది విదురుడి యొక్క ఎంతసేపు కూడా చెప్పేది. దుర్యోధనుడికి ఎన్నోసార్లు చెప్తాడు, నాయన నువ్వు ధర్మ మార్గంలో నడుచుకో. నువ్వు ధర్మ మార్గంలో నడుచుకున్నప్పుడు నీకు చక్కగా అన్ని పనులు కూడా నీకు చకచక అయిపోతాయి. యు స్టిక్ టు ద రైటియస్ పాత్. అన్వేవరింగ్గా నువ్వు రైటియస్ పాత్ని పట్టుకొని ఉండు, వేవరవ్వద్దు అని చెప్తాడు. ఆ ధర్మ మార్గమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని కనుక మనం అవలంబిస్తే ఇదే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా చెప్తారు.
ఇదే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కూడా చెప్తారు. ఎవరు చెప్పినా అదే, ధర్మ మార్గాన్ని అంటిపెట్టుకున్నప్పుడు మనకి చక్కగా ఏమొస్తుంది, ఆ ధర్మము మనల్ని ఉన్నతులను చేస్తుంది, ఒక గుర్తింపును తీసుకొస్తుంది, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనల్ని సమాజంలో నిలబెడుతుంది. ఇప్పుడు ఈర్ష్య అనేటటువంటిది ఈ సమాజంలో చాలా మానవుడి యొక్క 64 చిత్త వృత్తులలో 64 ప్రొపెన్సిటీస్లో అది ఒక భాగం. కాబట్టి డీప్ థింకనర్స్ అనేటటువంటి ఒక ఫిలాసఫీలో ఏమని చెప్తామంటే, మనకంటే బలమైనటువంటి వాడు కనుక మనకు తారసపడ్డాడు అనుకోండి, వాడి పట్ల మనము ఈర్ష్య పడతాం ఒక క్షణం. కానీ ఏం చేస్తామంటే, ఇతను మనకు నాయకుడై మనకు రక్షకుడై ఉంటాడు, ఇతను మనకు బౌన్సర్లాగా పనికొస్తాడని చెప్పేసి అతన్ని మనం వదిలేస్తాం. ఆ తర్వాత ఎవరు మనకంటే డబ్బులో గొప్పవాడు వచ్చాడనుకోండి, ఆ గొప్పవాడిని చూసి మనం ఏమంటాము, ఇతను చాలా ధనవంతుడు అని ఒక నిమిషం ఈర్ష్యపడిన అతన్ని కూడా మనం వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే డీప్ థింకనర్ మన దగ్గరికి వచ్చాడో, అటువంటి డీప్ థింకనర్ని చూసి మనము అసూయపడతాం. ఎందువలనంటే అది మామూలు పామర జనము ఒక పరిధిని నిర్మించుకుంటారు. ఆ పరిధిని నిర్మించుకొని మేము ఇలాగే జీవించాలి, ఇదే ధర్మము అని ఆచార వ్యవహారాలు కానీ లేకపోతే సంప్రదాయాల పేరుతో డాగ్మాతో అంటే ఛాందసబద్ధమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడిపోతారు. అటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క లైన్లో ఈ సర్కిల్లో వాళ్ళు ఉంటారో దాన్ని బద్దల కొట్టే విధంగా సోక్రటిస్, గెలీలియో, అలెగ్జాండర్ ఇలాంటి వాళ్ళంతా కూడా వచ్చి ఫిలాసఫర్స్ చెప్తారు. చెప్పినప్పుడు ఈ ప్రపంచము వాళ్ళని పామర జనము వాళ్ళని అంగీకరించదు. అందువలనే గెలీలియోని పాయిజన్ ఇచ్చి చంపారు, సోక్రటిస్ని పాయిజన్ ఇచ్చి చంపారు. కాబట్టి ఆల్వేస్ ఆ డీప్ థింకనర్ చెప్పేటటువంటి దాన్ని మన శ్రేయస్సు కోసం సమాజం కోసం చెప్తున్నా సరే ఇతను యువతను రెచ్చగొడుతున్నాడు అనేటటువంటి మిషతో సోక్రటిస్ని, గెలీలియోని వాళ్ళని ఈ విషప్రయోగం చేసి చంపారు. అలాగే ఆనాడు కూడా విదురుడు మరి అప్రియం నభ్రూయాత్, మరి ఏమన్నాడు, శుభం బ్రూయాత్ అప్రియం నభ్రూయాత్ అని చెప్పి, ఇది విదురుడికి తెలియదా అండి? శుభమే చెప్పమన్నాడు. లోకానికి ఎప్పుడూ కూడా విదురుడు ఏం చెప్పమంటాడు, నువ్వు లోకానికి ఏది హితమో ఏది మంచో అదే చెప్పండి, లోకానికి హితం కానిది, లోకానికి మంచి చేయనిది, లోకానికి కళ్యాణం చేయనిది మీరు అసలు చేయొద్దని చెప్పాడు. మరి అందువల్లనే అతను ఏం చేశాడంటే తన జీవన విధానంలో విదురుడి యొక్క ధర్మ సూక్ష్మతను గమనిస్తే పాండవుల్ని నొచ్చించకుండా అతడు కౌరవుల్ని నొచ్చించకుండా పాండవులకి హెచ్చరికలు చేసేవాడు గుప్తంగా. అదే డైరెక్ట్గా అతను చెప్పినా ఆ దుర్యోధనుడు మూర్ఖుడైనటువంటి ఆ దుర్యోధనుడు వినడని అతనికి తెలుసు. అందువలన అప్రియంగా చెప్పొద్దు, లోకానికి హితం చేసేదాన్ని చెప్పమన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే దుర్యోధనుడికి, నాయన నువ్వు ధర్మ మార్గాన్ని అవలంబించు అని చెప్పాడు తప్ప పాండవుల్ని ఎక్కడా కూడా ఆయన ముందు మెచ్చుకున్నటువంటి సందర్భాలు లేవు. అండ్ వాళ్ళకి జాగ్రత్త సుమి అని చెప్పి వాయిస్ ఆఫ్ రీజన్ లాగా ఆయన ఏం చెప్పాడంటే, పాండవులకి లక్క ఇంట్లోకి వెళుతున్నారు, లక్క కాలేటటువంటి అవకాశాలు ఉంటాయని గుప్త భాషలో వాళ్ళకి హెచ్చరిక చేస్తాడు. ఆ విధంగా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని 100% కూడా జీర్ణించుకున్నటువంటి మహోన్నత వ్యక్తి విదురు మహాత్ముడు. కాబట్టి ఈ విదురుడు ఏం చెప్తాడంటే, ఒక మనిషి యొక్క హ్యాబిట్స్ అనేటటువంటిది, నీ యొక్క అలవాట్లు, నువ్వు ఎవరి సర్కిల్లో నువ్వు మూవ్ అవుతున్నావు అటువంటి వాళ్ళంతా కూడా అది ఖచ్చితంగా నీకు నీ యొక్క క్యారెక్టర్ని, నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పారు. అందువలనే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ టెల్ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ అబౌట్ యూ, యూ టెల్ ద బుక్స్ యూ రీడ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అన్నారు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నేను నీ గురించి చెప్పేస్తాను. నువ్వు ఏ పుస్తకాలు చదువుతున్నావో చెప్పు, నేను నీ గురించి చెప్పేస్తాను.
అంటే మన యొక్క స్నేహితుల పేర్లు చెప్పగానే మన లెవెల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క రుచులు, అటువంటి వాళ్ళతోనే మనము ఇది చేస్తాం. టాల్స్టాయ్ కథలో ఒక 4 లైన్ల కథని మనం చెప్పుకుంటాం. ఏమనంటే ఒక వేటగాడు ఏం చేస్తాడు, ఒక వల విసురుతాడు. ఆ వలలో మేత వేస్తాడు, ఎర్ర వేస్తాడు. వేస్తే ఆ వలలో 4 కొంగలు, దాంతోపాటు ఒక చకోర పక్షి ఇరుక్కుంటుంది. ఇరుక్కున్నప్పుడు అది ఏం అడుగుతుంది, వేటగాడు వచ్చి ఆ పక్షులను తీసుకెళ్ళిపోతుంటే ఆ చకోర పక్షి అడుగుతుందన్నమాట, వేటగాడా నన్ను వదిలేసేయి, నన్ను చకోర పక్షిని, కొంగ అనుకుంటున్నావేమో, నేను చకోర పక్షిని, దేవతా పక్షిని అని చెప్తుంది. అప్పుడు అతను ఏమంటాడంటే, వేటగాడు నువ్వు చకోర పక్షి అయినప్పటికీ కూడా, దేవతా పక్షి అయినప్పటికీ కూడా నువ్వు కొంగలతో దొరికావు, కాబట్టి నువ్వు దొంగవి అని చెప్పేసి చెడ్డ స్నేహాలు చేసినటువంటి కొంగలతోనే సమానంగా అంచనా వేసి ఆ యొక్క కొంగని, చకోర పక్షిని వదలడు. ఇక్కడితో టాల్స్టాయ్ తన కథను ఆపేస్తాడు. నువ్వు కొంగలతో దొరికావు సుమి, అంతే. 4 లైన్ల కథ ఉంటుంది, ఎక్కువ సోది ఉండదన్నమాట. ఆ విధంగా మనం తిరిగినటువంటి స్నేహితుల వల్ల మనకి మన యొక్క అలవాట్లు, మన యొక్క బుద్ధి బలము పెరుగుతుంది, మన యొక్క వైజ్నెస్ పెరుగుతుంది అని చెప్పి ఈయన మనకి విదురనీతిలో చెప్తారు. మళ్ళీ విదురుడు మనకి ధృతరాష్ట్రుడికి ఏం చేస్తాడంటే, నాకు నిద్ర పట్టడం లేదు, రాజకుమారుడైనటువంటి యువరాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు, మరి యువరాజు అయినటువంటి ధర్మరాజు యుధిష్ఠరుడు నాకు పిలుపు పెట్టాడు. అయితే యుద్ధానికన్నా రమ్మన్నాడు, లేదా మరి 5 ఊళ్ళన్నా ఇమ్మన్నాడు. అలాగే కృష్ణ రాయభారం జరిగింది కదండి, అదంతా మనకు తెలిసిందే. కాబట్టి యుద్ధానికి రమ్మని ఛాలెంజ్ చేసి వెళ్ళారు. కాబట్టి నాకు నిద్ర పట్టడం లేదు విదురా అని చెప్పి విదురుల వారిని పిలిపిస్తాడు. అప్పుడు విదురుల వారు వస్తారు. విదురుల వారు వచ్చి ఇదంతటికీ కూడా కారణం మరి ధృతరాష్ట్ర రాజా మీరే, మీ అతి ప్రేమ వల్లనే ఇదంతా కూడా కొంపలు ముంచాయి. కాబట్టి మానవుడు అనేటటువంటి వాడు తమ బిడ్డలపైన మరి ఎంతవరకు ప్రేమ చూపించాలో అంతవరకే చూపించాలి. అంతకు మించి, మోతాదు మించి ప్రేమను మనం చూపించినప్పుడు మనకి అది దురభిమానంగా మారుతుంది. ఇప్పుడు దుర్యోధనుడిలో అదే అభిమానం ఉండాలి, కానీ దురభిమానంగా మారిపోయింది. అతి సర్వత్ర వర్జయత్. ఏదైనా సరే లిమిటేషన్స్లో ఉండాలి. దాన్ని మించి, లిమిట్స్ని దాటి మనకి వెళ్ళిపోయింది. అందువలన మరి నీకు కూడా బిడ్డలపైన ప్రేమ ఉండాలి, కానీ అతి ప్రేమ ఉంది. కాబట్టి ఇదంతటికి కారణమైంది మహారాజా. అందువలన ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి, ధర్మ పోరాటం చేయాలి, ఇతరులపైన ఈర్ష్య పడరాదు అని చెప్పి ఆయన విదురుడు మనకి చెబుతాడు. అదేవిధంగా నిరంతర పరిశ్రమ, ఇతరుల యొక్క ధనాన్ని, విత్తాన్ని, చిత్తాన్ని దేన్ని కూడా మనము హరించకూడదు. ఆ రోజున ద్రౌపది యొక్క అవమానము, అక్కడ మహాత్ములైనటువంటి భీష్ముడు నిరోధించవచ్చు. మరి వీళ్ళందరూ కూడా అంత వీరాది వీరులు ఉన్నారు, కర్ణుడు, వీళ్ళంతా కూడా ఉన్నారు. అసలు ఆ యొక్క వస్త్రాపహరణం ఐడియా ఇచ్చిందే అతను, ఎవరు, కర్ణుడు. మరి ఆ యొక్క అశ్వత్థామ ఇది తప్పు అని ఒక్క మాట అనగలిగాడు, దాన్ని నిరోధించాడు. కాబట్టే పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం చేశాడండి, అశ్వత్థామను చిరంజీవిగా వదిలేశాడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారే వచ్చి మరి చక్కగా ధర్మ సూక్ష్మాలని వివరిస్తూ సంధి చేసుకోమని చెప్పి కౌరవులకి మనం చెప్పినప్పుడు ఆయన మాట వినలేదు. అదే మాటని
విదురుడు అనేకమైనటువంటి సార్లు ఈ దుష్టులైనటువంటి కౌరవులకి, గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడికి అందరికీ కూడా తెలియజేశాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి జరగబోయేటటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో, రానున్నటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రహించలేకపోతాడు. గుడ్డివాడు గ్రహించలేడు. కాబట్టి సంజయుడు జరిగినది మాత్రమే చూస్తూ, దివ్య దృష్టితో ఎక్కడున్నదో చూస్తూ దాన్ని నేరేట్ చేయగలిగేటటువంటి వాడు. అందువలన యథాతథంగా అక్కడ జరుగుతున్నటువంటిది సంజయుడు చెప్తున్నాడు. కానీ విదురుడు ధర్మజ్ఞుడు. జరగబోయే పరిణామాన్ని ఊహించాడు ఆయన. హీఈస్ ద ఫోర్సైట్ ఉన్నటువంటి వ్యక్తి. విజనరీ లీడర్గా మనము విదురుని చూడాలి. ఎందువలనంటే మామూలు మనిషి ఏం చేస్తాడంటే జరుగుతోంది కదా జరగనివ్వండి అంటాడు. కానీ ఒక నాయకుడు, విజన్ ఉన్నటువంటి నాయకుడు ఏం చేస్తాడంటే 10 ఏళ్ల తర్వాత ఏ విధంగా ఉండబోతోందో దాన్ని ముందుగానే ఊహించి ఆ 10 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి సమాజానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, ఆ తర్వాత అప్పటికి కావలసిన అవసరాల్ని తీర్చిదిద్దేటటువంటి పరికరాలను తెప్పించి ఆ పరిస్థితులన్నీ కూడా ఇప్పటి నుంచే రెడీ చేస్తాడు. అంటే మనం ఇంటర్మీడియట్లో ఐఐటి రాయాలి, నీట్ రాయాలి. ఇంటర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో దానికోసం ఫౌండేషన్ కోర్స్ మనం తీసుకుంటున్నాం. 6వ క్లాస్ నుంచి మనం ప్రారంభించేస్తున్నాం. 6, 7, 8 ఇలా ముందే ఇదంతా కూడా వీళ్ళంతా కూడా విజన్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఎవరైతే చిన్న వయసు నుంచి కూడా వీళ్ళు మొట్టమొదటి నుంచి ప్లాన్ చేసుకుంటూ చదువుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా గన్ షాట్గా వీళ్ళందరూ కూడా సక్సెస్ని కొడుతున్నారు. ఐఐటి సీట్ని కొడుతున్నారు, నీట్ సీట్ని కొడుతున్నారు. దిస్ ఈస్ ద రిజల్ట్. దట్స్ వాట్ విదుర హ్యాడ్ డన్. ఆ విదురుడు మరి రాబోయేటటువంటి భవిష్యత్తును అంచనా వేయగలిగాడు. ఆ అంచనా వేసి మొత్తము ప్రాణ నష్టం జరగబోతోంది, కౌరవులంతా కూడా తుక్కు కింద పోతారు, ఆ యొక్క పాండవులు ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ ధర్మం వారిని రక్షిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు పాండవులదే అని ముందే ఊహించాడు. ముందే ఊహించి ఆయన మన ధృతరాష్ట్రుడికి తెలియజెప్పాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఈ జరగబోయేటటువంటి దుష్పరిమాణాన్ని ఆపండి. భవిష్యత్తులో కౌరవ వంశ వినాశనం తథ్యం, పాండవ విజయం తథ్యం. కాబట్టి మీరు దీన్ని వెంటనే ఆపండి, నివారించండి మహారాజా అని చెప్పాడు. కానీ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా గుడ్డివాడు. అందువలనే మానసికంగా హీఈస్ అన్ఫిట్, హీఈస్ నాట్ మెంటలీ స్ట్రాంగ్. అందువలన ఆయన చెప్పినటువంటి ఆ ధర్మ సూక్ష్మాల్ని, అందులో ఉన్నటువంటి గ్రావిటీని అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఏ మనిషి అయినా కుటుంబ వ్యవస్థలో మనకి రాబోయేటటువంటి కొత్తగా పెళ్ళయింది కొడుక్కి, కోడలికి, అరే వీళ్ళని మంచిగా కాపురం చేసుకొని ఇవ్వాలి, లేకపోతే కనుక 1 సంవత్సరం లోపే మీరు డైవర్సల్ తీసుకునేటటువంటి వాళ్ళందరినీ కూడా చూడండి. ఏమిట్రా అని అంటే 1 ఇయర్ లోపలే ఉంటుందన్నమాట. 1 ఇయర్ దాటితే కనుక వాళ్ళ అనుబంధం కొంచెం పెనవేసుకొని ముందుకు వెళుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అన్నీ కూడా మరి ఇవే జరుగుతుంది. కాబట్టే ఆయన విదురుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? లోకానికి హితమైనటువంటిది చేయండి, లోకంలో అందరూ మెచ్చుకునేది చేయండి, లోకములో అందరూ తిట్టుకునేది చేయొద్దు. అంటే ప్రకృతికి అనుగుణంగా వెళ్ళండి, ప్రకృతి ఆశీర్వదిస్తుంది. ప్రకృతికి వ్యతిరేక దిశలో వెళ్ళకండి, ప్రకృతి శపిస్తుంది. ఇప్పుడు మనకు వర్షాకాలం ఉందండి. వర్షాకాలంలో ఉంటే పైనుంచి నదులు, గోదావరి, గంగా ఇలాంటి నదులన్నీ కూడా మనకి కృష్ణ పొలవమని వచ్చేస్తున్నాయి. మనం గోదావరి బ్యారేజ్ కట్టుకున్నాం, ప్రకాశం బ్యారేజ్ కట్టుకున్నాం బెజవాడలో.
రాజమండ్రిలో గోదావరి బ్యారేజ్ కట్టుకున్నాం. ఈ యొక్క వర్షాకాలంలో మరి ప్రతిరోజు కూడా నిండిపోయినాయి. నిండిపోయినప్పుడు ఏం జరిగిందండి, ఈ యొక్క గేట్లను మనం బాగా వర్షాలు 3 రోజులు 4 రోజులు వచ్చేస్తున్నాయి, ఇంకా ఆగట్లేదు, మహారాష్ట్ర నుంచి గోదావరి వచ్చేస్తుంది. గేట్లు ఎత్తేయాల. గేట్లు ఎత్తేయకపోతే ఏమవుతుందండి, ఆన్కట్ అంతా కూడా కొట్టుకుపోతుంది, డ్యామ్ అంతా కొట్టుకుపోతుంది. అంటే ప్రకృతి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వెళ్ళాలా. లోకందంతా ఒక పోకడైతే నువ్వు దానికి విరుద్ధంగా మరొక రూట్లో వెళ్తే ఎలా ఊరుకుంటారు? ఊరుకోరు. దిస్ ఇస్ హ్యూమన్ సొసైటీ. అందువల్లనే కమిటీ గైడ్లైన్స్ ఉంటాయి. అటువంటి వ్యతిరేకమైనటువంటి దిశలో దుర్యోధనుడు ప్రయాణిస్తున్నాడు. అన్నదమ్ముల ఆస్తి దొంగిలించాలనుకుంటున్నాడు. తన సోదరుని యొక్క భార్యని వివస్త్రణ చేశాడు. ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు అవతల వాళ్ళు ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. అందువలన ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధన మహారాజా, మీరందరూ కూడా మారండి, ధర్మపదాన్ని అంటిపెట్టుకోండి అని చెప్పేసి విదురుడు అనేకమైనటువంటి సార్లు చెప్తాడు. మరి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తాను చేసినటువంటి లీలలన్నీ కూడా సమాజ ఉద్ధరణ కోసం, ఆత్మ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం ఇవన్నీ కూడా చెప్పాడు. విదురుడు మరొక మాట అంటాడండి. ఏమంటాడంటే, ఒంటరిగా ప్రయాణం చేయొద్దు, ఒంటరిగా కూర్చొని ఆలోచించొద్దు. అలా కనుక ఆలోచించినట్లయితే మరి చాలా దుష్పరిమాణాలు మనం ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది అన్నారు. ఒక మనిషి డిప్రెషన్లోకి వచ్చాడు అనుకుందాం. తన జీవితంలో జరగకూడనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తను అనుకున్న దానికంటే కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయి పరిస్థితులు. తను ఒక కలెక్టర్ అవ్వాలనుకున్నాడు, బిల్ కలెక్టర్ కాలేకపోయాడు. మరి ఆయన ఈ నిర్మాణంలో మొత్తము జీవితంలో అన్నీ కూడా డిసప్పాయింట్మెంట్సేగా జరుగుతున్నాయి ఎక్కువగా. అటువంటి సమయంలో మరి ఈ డిసప్పాయింట్మెంట్స్ కోసం మనిషి పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు, అపజయాలను ఆలోచిస్తూ ఉంటాడు. తనకు జరిగినటువంటి అవమానాన్నంతటినీ కూడా దుర్యోధనుడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచించి అంత స్ట్రాంగ్ ఐరన్ బాడీ అయినటువంటి దుర్యోధనుడు కూడా కొన్ని సందర్భాలలో ద్రౌపది వికటాట్టహాసం చేసేసరికి ద్రౌపది అవమానించిందేమో అనేటటువంటి ఇది మయసభలో తనకు జరిగినటువంటి పరాభవానికి పాపం ద్రౌపది ఏమో అవమానించలేదు. మామూలుగా తన చెల్లెలతో నవ్వుకుంది. అది వికటాట్టహాసంగా, మందహాసం వికటాట్టహాసంగా వినిపించింది దుర్యోధనుడికి. పోయేకాలం దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు రామ అంటే బూతుగా వినబడుతుందన్నమాట. అందువలన అతను ద్రౌపది నన్ను అవమానిస్తుందని అపార్థం చేసుకున్నాడు. అందువలన తన పాండవుల పైన వైరాన్ని పెంచుకొని తన వినాశనానికి తానే కారకుడయ్యాడు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క విదురుడు ఏం చెప్తాడంటే, మనకి లోకహితం కోసం ఏ పనైనా చేయండి, లోకహితం కానటువంటి దాన్ని దేన్ని కూడా చేయొద్దు అన్నాడు. అప్పుడు ఈ యొక్క దుర్యోధనుడికి ఎంత చెప్పినా సరే దురభిమానం వద్దు, యుద్ధం వద్దు, మనం యుద్ధం వల్ల ఖచ్చితంగా ధర్మ పదంలో నువ్వు రాలేకపోతున్నావు, పదే నేను నీకు చెప్తున్నానని చెప్పినప్పటికీ కూడా ఆ విదురుణ్ణి అవమానిస్తాడు దుర్యోధనుడు.